I am V. Devendra Reddy, lecturer in botany, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కాగజ్ నగర్. ఇంతకుముందు 2 వీడియోలలో మనము శ్వాసక్రియ సంబంధించి శ్వాసక్రియ రకాలు, అదేవిధంగా వాయు శ్వాసక్రియలో వివిధ దశలు, గ్లైకాలసిస్, క్రెబ్స్ వలయం, ఎలక్ట్రాన్ రవాణా ఏ విధంగా జరుగుతుందో చూడటం జరిగింది. సో ఈరోజు క్లాస్లో మనము ఆక్సిడేటివ్ ఫాస్ఫోరైలేషన్ ప్రక్రియ ద్వారా వివిధ రసాయనిక చర్యల్లో ఏ ప్రదేశాల వద్ద ఎన్ని ఏటీపీలు ఏర్పడుతున్నాయి, టోటల్ ఏటీపీల కౌంట్ ఎంత ఏర్పడుతుంది, ఒక గ్లూకోజన్ను విచ్ఛిన్నం చెందడం వలన ఎన్ని ఏటీపీలు ఏర్పడుతున్నాయి, ఏ ప్రదేశాల వద్ద ఎన్ని ఏర్పడుతున్నాయి, ఎన్ని వినియోగపడుతున్నాయి, నికర లాభం ఎంత ఉంటుంది అనేది ఆక్సిడేటివ్ ఫాస్ఫోరైలేషన్లో చూడటం జరుగుతూ ఉంటుంది. దాంతోపాటుగా అవాయు శ్వాసక్రియ, అదేవిధంగా శ్వాసక్రియ కోషెంట్ ఏ విధంగా ఉంటుందో చూద్దాము. సో ఎలక్ట్రాన్లు వివిధ వాహకాల ద్వారా రవాణా జరుగుతున్నప్పుడు విడుదలయ్యే మొత్తం ఏటీపీలో ఫాస్ఫేట్ అంటే విడుదలయ్యేటువంటి ఇనార్గానిక్ ఫాస్ఫేట్లు ఏడీపీ ఫాస్ఫేట్తో కలిసి ఏటీపీలు ఏర్పడడంలో వినియోగపడడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఏటీపీలు ఏర్పడటాన్ని ఆక్సీకరణ ఫాస్ఫోరైలేషన్ లేదా ఆక్సిడేటివ్ ఫాస్ఫోరైలేషన్గా పేర్కొంటూ ఉంటాము. ఎన్ఏడిహెచ్ నుండి విడుదలైనటువంటి ఎలక్ట్రాన్లు వివిధ వాహకాల ద్వారా రవాణా అవుతున్నప్పుడు 3 చోట్ల ఏటీపీ అణువులు ఉత్పత్తి కావడం జరుగుతుంది. ఎన్ఏడిహెచ్ ఆక్సీకరణమై ఫ్లావిన్ మోనోన్యూక్లియోటైడ్ క్షయకరణం ఉంది FMNH2 ఏర్పడేటప్పుడు, అదేవిధంగా 2 ఎలక్ట్రాన్లు సైటోక్రోమ్ బి నుండి సైటోక్రోమ్ C1 అణువులో చేరేటప్పుడు, అదేవిధంగా 2 ఎలక్ట్రాన్లు సైటోక్రోమ్ ఏ నుండి సైటోక్రోమ్ A3 అణువులో చేరేటప్పుడు ఈ చర్య లోపల 10 అణువుల NADH2 అణువులు NADH2, అదేవిధంగా 2 FADH2, 4 ఏటీపీలు ఏర్పడతాయి. ఒక NADH2 అణువు నుండి 3 ఏటీపీలు, ఒక FADH2 నుండి 2 ఏటీపీలు ఏర్పడడం జరుగుతుంది. మొదట గ్లూకోజ్ అణువు గ్లైకాసిస్ ప్రక్రియలో పాల్గొన్నప్పుడు ఇక్కడ మొత్తం 4 ఏటీపీలు ఏర్పడుతుంటే దాని లోపల 2 ఏటీపీ వినియోగపడుతూ ఉంటాయి, 2 ఏటీపీ మాత్రం నికర లాభంగా ఉంటుంది. అదేవిధంగా 2 NADH2లు కూడా ఏర్పడుతూ ఉంటాయి. ఉదాహరణగా ఇక్కడ గ్లిజరాల్డేట్ 3-ఫాస్ఫేట్ 1,3-బిస్ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లంగా ఏర్పడినప్పుడు గ్లిజరాల్డేట్ 3-ఫాస్ఫేట్ డీహైడ్రోజనేజ్ సమక్షం లోపల 2 NADH2లు కూడా ఏర్పడతాయి. అక్కడ గ్లైకాసిస్ ప్రక్రియలో పూర్తిగా 2 NADH2లు, దాంతోపాటుగా 2 ఏటీపీలు నికర లాభంగా ఉండటం ఉంటుంది. ఆ తర్వాత గ్లైకాలసిస్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఏర్పడినటువంటి 2 పైరువిక్ ఆమ్ల అణువులు ఎస్టైల్ కోఎంజైమ్ ఏగా మారేటప్పుడు లింక్ చర్య సమయంలో 2 పైరువిక్ ఆమ్ల అణువులు 2 ఎస్టైల్ కోఎంజైమ్లుగా ఏర్పడేటప్పుడు 2 NADH2లు ఏర్పడుతూ ఉంటాయి. అదేవిధంగా 2 ఎస్టైల్ కోఎంజైమ్ ఏ అణువులు 2 సార్లు క్రెబ్స్ వలయ చర్యల్లో పాల్గొన్న ఫలితంగా మొత్తం 6 NADH2లు, 2 FADH2లు, దాంతోపాటుగా 2 ఏటీపీలు కూడా ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఏర్పడిన వీటి లోపల గ్లైకాలసిస్లో ఏర్పడినటువంటి 2 NADH2లు నేరుగా 2వ ఎలక్ట్రాన్స్ వాహక స్థానం నుంచి డైరెక్ట్గా నేరుగా ప్రవేశిస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఫ్యూమరేట్ మాలేట్ స్థానం నుంచి నేరుగా ప్రవేశిస్తాయి. కాబట్టి ఇక ఇది గ్లైకాలసిస్ ప్రక్రియలో ఏర్పడిన 2 NADH నుంచి కేవలం 2 చొప్పున 4 ఏటీపీలు మాత్రమే ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. మిగిలిన లింక్ చర్యలో ఏర్పడినటువంటి NADH2లు కానివ్వండి, అదేవిధంగా క్రెబ్స్ వలయంలో ఏర్పడినటువంటి NADH2 కానివ్వండి, ఇవి మాత్రము ఎలక్ట్రాన్ రవాణా చర్యలో పాల్గొన్నప్పుడు అంటే ఆక్సిడేటివ్ చర్యలో పాల్గొన్నప్పుడు ఒక్కొక్క NADH నుండి మొత్తము 3 ఏటీపీల చొప్పున మొత్తము 8 NADH2లు పాల్గొనడం ఫలితంగా మొత్తం 24 ఏటీపీలు ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా క్రెబ్స్ వలయంలో సక్సీనిక్ ఆమ్లము ఫ్యూమరిక్ ఆమ్లంగా మారే సమయంలో ఒక FADH ఏర్పడడం జరుగుతూ ఉంటుంది.
ఆ విధంగా ఏర్పడినటువంటి FADH2 రెండు FADH2లు ఒక్కొక్క దాని నుంచి రెండు చొప్పున 4 ATPలు ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మొత్తం 38 ATPలు ఏర్పడుతుంటే దాంట్లో 2 ATPలు వినియోగపడ్డ ఫలితంగా మొత్తం 36 ATPలు నికర లాభంగా ఉంటుంది. ఈ విధంగా ఆక్సిడేటివ్ ఫాస్ఫోరైలేషన్ చర్య ద్వారా మొత్తం 38 ATPలు 38 ATPల్లో 36 ATPలు నికర లాభంగా ఉండటం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్, శ్వాసక్రియ. మనం ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఆ శ్వాసక్రియ ప్రధానంగా 2 రకాలుగా ఉంటుంది అనుకుంటాం. ఇంతవరకు మనం చూసినటువంటి వీడియో లోపల వాయు శ్వాసక్రియ ఏ విధంగా జరుగుతుంది, దాంట్లో ఉండేటువంటి దశ చూడటం జరిగింది. నెక్స్ట్ వన్, అవాయు శ్వాసక్రియ. అవాయు శ్వాసక్రియకు వచ్చేవరకు ఆక్సిజన్ వినియోగింపకుండా జరిగేటువంటి శ్వాసక్రియ ఏదైతే ఉంటుందో అటువంటి శ్వాసక్రియని అవాయు శ్వాసక్రియగా పేర్కొంటూ ఉంటాము. ఇక్కడ ఈ విధంగా ఆక్సిజన్ రహిత వాతావరణ పరిస్థితుల్లో కొన్ని రకాల నిమ్న స్థాయి జీవులు జరుపుకునేటువంటి శ్వాసక్రియను అవాయు శ్వాసక్రియగా పేర్కొంటూ ఉంటాము. ఇటువంటి అవాయు శ్వాసక్రియలో గ్లూకోజ్ అణువు అనేది అసంపూర్తిగా మాత్రమే ఆక్సీకరణం చెంది ఇథైల్ ఆల్కహాల్ లేదా ఇథనాల్ను దాంతోపాటుగా కార్బన్ డైఆక్సైడ్ ఏర్పరచడం జరుగుతూ ఉంటుంది. వాయు శ్వాసక్రియలో వలె అవాయు శ్వాసక్రియలో కూడా ఒక గ్లూకోజ్ అణువు నుండి గ్లైకాలిసిస్ చర్య ద్వారా 2 పైరువిక్ ఆమ్ల అణువులు, అదేవిధంగా 4 ATPలు, 2 NADH2 అణువులు ఏర్పడతాయి. కానీ ఆక్సిజన్ లభించినప్పుడు ఆ పైరువిక్ ఆమ్లం క్రెబ్స్ వాల్యూమ్ చర్యల్లో పాల్గొనడం అనేది జరగదు. అందువలన పైరువిక్ ఆమ్లం అనేది ఆక్సిజన్ రహిత వాతావరణ పరిస్థితుల్లో ఇథైల్ ఆల్కహాల్గా రూపాంతరం చెందటం అనేది జరుగుతుంది. ఈ విధంగా అవాయు శ్వాసక్రియలో కూడా గ్లైకాలిసిస్ చర్య ఫలితంగా ఏర్పడినటువంటి పైరువిక్ ఆమ్ల అణువుల నుండి డీకార్బాక్సిలేషన్ చర్యలో కార్బన్ డైఆక్సైడ్ విడుదలై ఎసిటాల్డిహైడ్ ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఏర్పడినటువంటి ఎసిటాల్డిహైడ్ తర్వాత పైరువిక్ డీకార్బాక్సిలేజ్ ఎంజైమ్ సహాయంతో ఈ విధంగా ఎసిటాల్డిహైడ్ ఏర్పడుతూ ఉంటుంది. ఈ విధంగా ఏర్పడినటువంటి ఎసిటాల్డిహైడ్ అణువులు గ్లైకాలిసిస్ ఏర్పడినటువంటి NADH2ను వినియోగించుకొని దాని నుంచి హైడ్రోజన్ అణువులను గ్రహించుకోవడం చే ఇథైల్ ఆల్కహాల్ అణువులు ఏర్పడటం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా ఈ చర్యకు ఆల్కహాలిక్ డీహైడ్రోజినేజ్ అనేటువంటి ఎంజైము తోడ్పడుతూ ఉంటుంది. అవాయు శ్వాసక్రియలో ఏర్పడేటువంటి 2 ATP అణువులు గ్లైకాలిసిస్ క్రమంలో ఏర్పడినవే. అంతే ఈ శ్వాసక్రియ తగినంత శక్తి విడుదల కావటం అనేది జరగదు. సాధారణంగా అవాయు శ్వాసక్రియ అనేది అన్ని కణాల్లో సహజంగా జరగదు. భూగర్భంలో పెరిగేటువంటి కొన్ని రకాల దుంపలు, లసునాలు, కొమ్ములలోని కణజాలాలలో తగినంత ఆక్సిజన్ లభించిన సమయంలో ఇటువంటి అవాయు శ్వాసక్రియ జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మందమైనటువంటి ఫలకవచం కలిగినటువంటి కండగల ఫలాలలో స్పెషల్ లైక్ యాపిల్, గ్రేప్స్, అదేవిధంగా పెంకుగల విత్తనాలలోకి ఆక్సిజన్ తగినంతగా లభించదు. ఇటువంటి కణాల్లో కూడా అవాయు శ్వాసక్రియ జరుగుతూ ఉంటుంది. విత్తనాలు నీటిలో మునిగినప్పుడు, నీరు ఎక్కువగా ఉన్నప్పుడు వేళ్లలో అవాయు శ్వాసక్రియ జరిగి కుళ్ళిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఆక్సిజన్ రహిత వాతావరణ పరిస్థితుల్లో కొన్ని రకాల నిమ్న స్థాయి జీవులు జరుపుకునేటువంటి అవాయు శ్వాసక్రియనే కిణ్వన ప్రక్రియగా పేర్కొంటూ ఉంటాము. ఎస్పెషల్లీ బ్యాక్టీరియా, ఈస్టులు, శిలీంధ్రాలు వంటి సూక్ష్మజీవుల కణాల్లో జరిగేటువంటి ఆక్సీకరణ చర్యలకు కిణ్వనము అనేటువంటి పదాన్ని సాధారణంగా వాడటం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ అవాయు శ్వాసక్రియ ఇవన్నీ కూడా అవాయు శ్వాసక్రియ జరుపుకోవడం ఫలితంగా ఆ వాటిలో ఉండేటువంటి ఆదర్శ పదార్థాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఫెర్మెంటేషన్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ ప్రక్రియని కిణ్వన ప్రక్రియగా పేర్కొనవుతూ ఉంటుంది. ఇటువంటి చర్య లోపల ఆక్సిజన్ నేరుగా పాల్గొనడం అనేది జరగదు. అలాగే ఈ ప్రక్రియ ఏర్పడేటువంటి అంత్య పదార్థం ఆధారంగా అనేక రకాల కిణ్వనాలను ఇప్పటివరకు గుర్తించడం అనేది జరిగింది. ఈ విధంగా ఇటువంటి అవాయు శ్వాస జరుపుకునే నిమ్న స్థాయి జీవులు అవి వాటి యొక్క అంత్య పదార్థాలుగా ఏర్పడేటువంటి వాటి ఆధారంగా ప్రధానంగా ఇటువంటి కిణ్వన ప్రక్రియను ప్రధానంగా 3 రకాలుగా విభజించుతూ ఉంటుంది. అది
లాక్టిక్ ఆమ్ల కిణ్వనము, ఆల్కహాలిక్ కిణ్వనము, అదేవిధంగా బ్యూటరిక్ ఆమ్ల కిణ్వనం అనే విధంగా 3 రకాలుగా విభజిస్తూ ఉంటుంది. ముందుగా సాధారణంగా అధిక శాతం జాతుల లోపల సాధారణంగా జరిగేటువంటి ఆల్కహాలిక్ కిణ్వనం. సాధారణంగా ఈ ప్రక్రియ అనేది ఉన్నత శ్రేణి మొక్కల్లో జరిగేటువంటి అవాయు శ్వాసక్రియను పోలి ఉంటుంది. ఆల్కహాలిక్ కిణ్వనము ప్రధానంగా ఈస్ట్ కణాలలోను కొన్ని శిలీంధ్రాలలోనూ జరుగుతూ ఉంటుంది. సాధారణంగా బ్యాక్టీరియా కణాల్లో చాలా అరుదుగా ఇటువంటి ఆల్కహాలిక్ కిణ్వనము అనేది జరుగుతుంది. ఇటువంటి ఆల్కహాలిక్ కిణ్వనం వలన ఒక గ్లూకోజ్ అణువు ఆక్సీకరణం చెంది ఇథైల్ ఆల్కహాల్, కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడతాయి. సాధారణంగా ఇటువంటి ఆల్కహాలిక్ కిణ్వనంను మనం ఈ సమీకరణం ద్వారా తెలపవచ్చు. C6H12O6 plus 2ADP plus 2 inorganic phosphate gives us to 2C2H5OH plus 2CO2 plus 2 ATP. సాధారణంగా ఇటువంటి ఆల్కహాలిక్ కిణ్వనం లోపల మొదటి దశలో గ్లూకోజ్ అణువు అనేది గ్లైకాలిసిస్ చర్యల ద్వారా పాల్గొని 2 పైరువిక్ ఆమ్ల అణువులను ఏర్పరచుతూ ఉంటుంది. ఈ విధంగా గ్లైకాలిసిస్ ప్రక్రియ ద్వారా ఏర్పడినటువంటి పైరువిక్ ఆమ్లం నుండి డీకార్బాక్సిలేషన్ చర్యలో కార్బన్ డైఆక్సైడ్ విడుదలై ఎసిటాల్డిహైడ్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఈ చర్యకు పైరువేట్ డీకార్బాక్సిలేజ్ ఎంజైమ్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. ఆ విధంగా ఏర్పడినటువంటి ఎసిటాల్డిహైడ్ నుండి క్షయకరణ చర్య ద్వారా చివరగా ఇథైల్ ఆల్కహాల్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఇక్కడ ఒక NADH ఆక్సీకరణం చెంది NADని ఏర్పరచుతూ ఉంటుంది. విధంగా పై చర్యలో చివరికి ఏమి ఏర్పడుతుంది? ఇక్కడ ఇటువంటి చర్యల్లో కూడా చివరగా ఇథైల్ ఆల్కహాల్ అనేది ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. అందువలనే ఈస్ట్ కణాలను రొట్టెల పరిశ్రమలోను ఆల్కహాలిక్ పరిశ్రమలోను సాధారణంగా వాడుతూ ఉంటారు. ఈస్ట్ కణాల్లో సుక్రేజ్, మాల్టేజ్ ఎంజైమ్లు ఉండటం చేత సుక్రోజ్, మాల్టో చెక్కలను హెక్సో చెక్కలుగా మార్చి కిణ్వనం చేస్తాయి. కానీ అనేక ఈస్ట్లలో ఎమైలేజ్ ఎంజైమ్ అనేది ఉండదు. కనుక పిండి పదార్థాలను ఈస్టులు నేరుగా ఉపయోగించుకోలేవు. అందువలన పిండి పదార్థాలను ఆదర్శ పదార్థాలుగా పరిశ్రమలో ఉపయోగించినప్పుడు వాటికి బార్లీ, ఎమైలేజ్ ఎంజైమ్ను కలుపుతారు. ఇటువంటి వాటి వలన ఏమవుతుంది? అక్కడ అది ఫెర్మెంట్ ప్రక్రియ జరిగి ఇథైల్ ఆల్కహాల్ ఏర్పరిచేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా అంత్య ఉత్పన్నంగా ఇథైల్ ఆల్కహాల్ ఏర్పడుతూ ఉండేటువంటి దీన్ని ఇథైల్ ఆల్కహాలిక్ ఫెర్మెంటేషన్ లేదా ఆల్కహాల్ కిణ్వనంగా పేర్కొంటూ ఉంటాము. ఇటువంటి ఆల్కహాలిక్ కిణ్వనం ప్రధానంగా సాకరోమైసిస్ వంటి ఈస్ట్ కణాల్లో ప్రధానంగా జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్ లాక్టిక్ ఆమ్ల కిణ్వనం. సాధారణంగా ఇటువంటి కిణ్వన ప్రక్రియ లోపల ఆక్సిజన్కు బదులుగా పైరువిక్ ఆమ్లమే హైడ్రోజన్ రహితంగా పనిచేస్తూ ఉంటుంది. అందువల్ల పైరువిక్ ఆమ్లం క్షయకరణం చెంది లాక్టిక్ ఆమ్లంను ఏర్పరచుతూ ఉంటుంది. ఆహార పదార్థాలను పాడు చేసేటువంటి లాక్టిక్ ఆమ్ల బ్యాక్టీరియంలో ఇటువంటి జంతువుల కండరాల్లో పడేటువంటి లాక్టిక్ ఆమ్ల కిణ్వనం అనేది జరుగుతూ ఉంటుంది. సాధారణంగా ఇటువంటి లాక్టిక్ ఆమ్లము అనేది లాక్టోబాసిల్లస్ వంటి బ్యాక్టీరియాల యొక్క చర్యల ఫలితంగా ఇటువంటి లాక్టిక్ ఆమ్ల కిణ్వనం అనేది జరుగుతూ ఉంటుంది. ఇటువంటి ప్రక్రియ లోపల లాక్టిక్ ఆమ్లము ముఖ్యమైనటువంటి అదస పదార్థంగా అంటే ఉత్పన్నంగా ఏర్పడుతూ ఉంటుంది. గ్లూకోజ్ నుండి 2 పైరువిక్ ఆమ్ల అణువులు గ్లైకాల్స్ చర్య ద్వారా ఏర్పడతాయి. పైరువిక్ ఆమ్లము లాక్టిక్ ఆమ్ల డిహైడ్రోజనేజ్ ఎంజైమ్తో క్షయకరణం చెంది లాక్టిక్ ఆమ్లంను ఏర్పరుస్తూ ఉంటుంది. NADH నుండి ఒక పైరువిక్ ఆమ్లం హైడ్రోజన్ అణువులను గ్రహించి పైరువిక్ ఆమ్లం గ్రహించబడుతూ ఉంటుంది. లాక్టోబాసిల్లస్, స్ట్రెప్టోకోకస్ ఇటువంటి పెడియోకోకస్ వంటి బ్యాక్టీరియా లోపల ఈ విధంగా ఇటువంటి కిణ్వన ప్రక్రియ అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ వన్ గమనించినప్పుడు బ్యూటరిక్ ఆమ్ల కిణ్వనం. ఈ రకం ప్రక్రియ అవాయుత బ్యాక్టీరియాల లోపల ప్రధానంగా క్లాస్ట్రీడియం బ్యూటరికస్ లేదా బ్యాసిల్లస్ బ్యూటరికస్ అనేటువంటి బ్యాక్టీరియా లోపల ఇటువంటి బ్యూటరిక్ ఆమ్ల కిణ్వనం అనేది జరుగుతూ ఉంటుంది.
ఇటువంటి బ్యాక్టీరియా చర్య వల్ల గ్లూకోజ్ విచ్ఛిన్నమై బ్యూటరిక్ ఆమ్లము కార్బన్ డైఆక్సైడ్ అనేది ఏర్పడటం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఎస్టిక్ ఆమ్ల కిణ్వనము. ఎస్టోబ్యాక్టర్ ఎసిటై బ్యాక్టీరియా చర్య వలన పైరువిక్ ఆమ్లం ఆక్సిజన్ సమక్షంలో ఆక్సీకరణ చెంది ఎస్టిక్ ఆమ్లం ఏర్పడటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా వివిధ రకాల అంత్య ఉత్పన్నాలుగా అవాయ శ్వాసక్రియలో ఏ పదార్థాలు అయితే అంత్య ఉత్పన్నాలుగా ఏర్పడతాయో అటువంటి అంత్య ఉత్పన్నాలను ఆధారంగా చేసుకొని ఈ విధంగా ఫెర్మెంటేషన్ లేదా కిణ్వన ప్రక్రియ అనే విధంగా 3 రకాలుగా లేదా 4 రకాలుగా విభజించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది అవాయ శ్వాసక్రియ లేదా కిణ్వన ప్రక్రియ. నెక్స్ట్ వన్ మనకి లాస్ట్ టాపిక్ ఇది శ్వాసక్రియ కోశన్. నెక్స్ట్ వన్ శ్వాసక్రియ కోశన్. దీన్ని రెస్పిరేటరీ కోషంట్గా కూడా పేర్కొంటూ ఉంటాము. సాధారణంగా శ్వాసక్రియ జరిగేటప్పుడు వెలువడే కార్బన్ డైఆక్సైడ్ ప్రమాణము అందులో వినియోగింపబడే ఆక్సిజన్ ప్రమాణాల నిష్పత్తినే మనము శ్వాసక్రియ కోషంట్గా పేర్కొంటూ ఉంటాము. అంటే సాధారణంగా ఎటువంటి ఆర్క్యూ విలువలు అంటే రెస్పిరేటరీ కోషంట్ లేదా ఈ శ్వాసక్రియ కోషంట్ విలువలు అనేవి అదస పదార్థాలను బట్టి మారుతూ ఉంటాయి. ఏంటి ఇక్కడ యాక్చువల్ శ్వాసక్రియ కోషంట్ అంటే ఏంటంటే ఇక్కడ శ్వాసక్రియ జరిగేటప్పుడు వెలువడేటువంటి కార్బన్ డైఆక్సైడ్ పరిమాణము మరియు వినియోగపడేటువంటి ఆక్సిజన్ పరిమాణాల యొక్క నిష్పత్తిని మనం ఇక్కడ శ్వాసక్రియ కోషంట్గా పేర్కొనవచ్చు. దీన్నే షార్ట్కట్లో లేదా సుక్లుప్తంగా ఆర్క్యూ అని కూడా సూచిస్తూ ఉంటారు. సాధారణంగా శ్వాసక్రియలో వినియోగింపబడే అదస్త పదార్థాన్ని బట్టి ఈ ఆర్క్యూ విలువ అనేది మారుతూ ఉంటుంది. ఇక్కడ ఏ విధంగా ఆర్క్యూ విలువలు ఏ విధంగా మార్పు చెందుతూ ఉంటాయి అంటే మనం గమనించినప్పుడు సాధారణంగా ఒకవేళ శ్వాసక్రియలో కార్బోహైడ్రేట్స్ అనేవి క్రియాధారంగా ఉన్నప్పుడు ఆర్క్యూ విలువ అనేది 1గా ఉండబోతూ ఉంటుంది. సాధారణ కార్బోహైడ్రేట్స్ నథింగ్ కూడా గ్లూకోజ్ చూసుకోవచ్చు. గ్లూకోజ్ అనేది శ్వాసక్రియలో క్రియాధార పదార్థంగా పాల్గొన్నప్పుడు రసాయనిక చర్య ఏ విధంగా ఉంటుంది? ఇక్కడ C6H12O6 + 6O2 gives us to 6CO2 + 6H2O. సో కాబట్టి ఆర్క్యూ యొక్క సూత్రంతో మనం చెప్పుకున్నాము. ఆర్క్యూ సూత్రం ఏమనుకున్నాం ఇక్కడ మనము శ్వాసక్రియలో విడుదలయ్యేటువంటి కార్బన్ డైఆక్సైడ్ పరిమాణము బై శ్వాసక్రియలో వినియోగపడేటువంటి ఆక్సిజన్ ప్రమాణము వాటి యొక్క నిష్పత్తిని మనము ఆర్క్యూ విలువగా పేర్కొన్నాము. ఇక్కడ కార్బోహైడ్రేట్స్ క్రియాధారంగా పాల్గొంటున్నప్పుడు ఇటువంటి దీని యొక్క ఆర్క్యూ లోపల సూత్రం ఆధారంగా మనం గమనించినప్పుడు ఇక్కడ విడుదలైనటువంటి కార్బన్ డైఆక్సైడ్ 6 అణువులుగా ఉంటూ ఉంటే విడుదలైనటువంటి ఆక్సిజన్ వినియోగపడినటువంటి ఆక్సిజన్ కూడా 6 అణువులుగా ఉంటుంది. కాబట్టి సూత్రం ప్రకారం విడుదలైనటువంటి కార్బన్ డైఆక్సైడ్ 6 అణువులుగాను బై వినియోగపడినటువంటి ఆక్సిజన్ కూడా 6 అణువులుగా ఉంది. కాబట్టి ఆర్క్యూ విలువ అనేది 1గా ఉంటుంది. ఆ విధంగా కాకుండా క్రొవ్వులు క్రియాధారంగా శ్వాసక్రియలో క్రియాధార పదార్థాలుగా ఉన్నప్పుడు ఆర్క్యూ విలువ అనేది 1 కంటే తక్కువగా ఉంటుంది. సాధారణంగా క్రొవ్వులు క్రియాధారంగా ఉన్నప్పుడు కొవ్వు పదార్థాలు ఆక్సిజన్ ప్రమాణం అనేది తక్కువగాను అదేవిధంగా హైడ్రోజన్ శాతం అనేది ఎక్కువగాను ఉంటుంది. ఫలితంగా వాటి ఆక్సీకరణకు ఎక్కువ ఆక్సిజన్ అనేది అవసరమవుతూ ఉంటుంది. కాబట్టి ఆటోమేటిక్గా ఆర్క్యూ విలువ అనేది 1 కంటే తక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గమనించినప్పుడు ఏదైనా ఒక ట్రయలిన్ కానివ్వండి లేకుంటే ఇంకొకటి ఏదైనా ఫ్యాట్ను మనం ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు C16H32O2 + 23O2 gives us to 16CO2 + 16H2O. సో కాబట్టి ఈ విలువలను మనం అంటే వినియోగపడినటువంటి ఆక్సిజన్ మరియు విడుదలైనటువంటి కార్బన్ డైఆక్సైడ్ ప్రమాణాల నిష్పత్తి మనం గమనించినప్పుడు ఏ విధంగా ఉంటుంది? ఇక్కడ ఆర్క్యూ యొక్క సూత్రం ప్రకారం శ్వాసక్రియ కోషంట్ యొక్క సూత్రం ప్రకారం శ్వాసక్రియ విడుదలైనటువంటి కార్బన్ డైఆక్సైడ్ 16 కార్బన్ డైఆక్సైడ్ అణువులుగా ఉంటే వినియోగపడినటువంటి ఆక్సిజన్ అనేది 23 ఆక్సిజన్ అణువులుగా ఉంటుంది.
కాబట్టి ఆటోమేటిక్గా ఆర్క్యూ విలువ అనేది 0.69 లేదా 0.7గా ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ వన్ గమనించినప్పుడు సేంద్రియ పదార్థాల లోపల మాలిక్ యాసిడ్ వంటి కొన్ని రకాల రసాయనిక పదార్థాల సేంద్రియ పదార్థాల్లో కూడా ఆర్క్యూ విలువ అనేది 1 కంటే ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి ఆర్క్యూ అంటే విధంగా సేంద్రియ పదార్థంగా ఆక్సిజన్ ఈ శ్వాసక్రియ లోపల మాలిక్ ఆమ్లము లేదా ఇంకొక సేంద్రియ పదార్థం ఏదైనా క్రియాధారంగా ఉన్నప్పుడు ఒక మాలిక్ యాసిడ్ ఉంటే ఏ విధంగా ఉంటుంది? C4H6O5 + 3O2 = 4CO2 + 3H2. అంటే మన ఆర్క్యూ విలువ సూత్రం ప్రకారము ఏ విధంగా ఉంటుంది? ఇక్కడ 4 కార్బన్ డైఆక్సైడ్ అణువులు విడుదలవుతూ ఉంటే 3 ఆక్సిజన్ అణువులు వినియోగపడటం జరిగింది. కాబట్టి 4 కార్బన్ డైఆక్సైడ్ అణువులు బై 3 ఆక్సిజన్ అణువులు = 1.3. మోర్ దాన్ 1గా ఉంటుంది. అంటే ఒకవేళ కార్బోహైడ్రేట్స్ క్రియాధారంగా పాల్గొన్నప్పుడు శ్వాసక్రియ కోషెంట్ విలువ అనేది 1గా ఉంటుంది. క్రొవ్వులు క్రియాధారంగా పాల్గొన్నప్పుడు శ్వాసక్రియ కోషెంట్ విలువ అనేది 0.69గా ఉంటుంది. అదేవిధంగా ఆక్సిజన్ క్రియాధారంగా ఉన్నప్పుడు శ్వాసక్రియ కోషెంట్ విలువ అనేది 1 కంటే ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా శ్వాసక్రియ కోషెంట్ విలువలు అనేవి మారుతూ ఉంటాయి. చివరగా ఆక్సిజన్ అంటే శ్వాసక్రియను ప్రభావితం చేసేటువంటి కారకాలకు వచ్చేవరకు సాధారణంగా ఆక్సిజన్ ప్రభావితం చేసే కారకాలు కొన్ని బాహ్య కారకాలుగాను మరికొన్ని ఆంతర కారకాలుగా ఉండేవి శ్వాసక్రియను ప్రభావితం చేయడం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా బాహ్య కారకాలకు వచ్చేవరకు ఉష్ణోగ్రత కానివ్వండి, అదేవిధంగా కాంతి కానివ్వండి, అదేవిధంగా నెక్స్ట్ వన్ కార్బన్ డైఆక్సైడ్ ప్రమాణం కానివ్వండి, ఆక్సిజన్ కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా కొంతవరకు శ్వాసక్రియను ప్రభావం చూపుతూ ఉంటుంది. ముందుగా ఉష్ణోగ్రత అనేది శ్వాసక్రియ జరిగేటువంటి అనేక రసాయనిక చర్యలు ఎంజైమ్ల చేత ప్రభావితం చేయబడుతూ ఉంటాయి. కాబట్టి ఎంజైమ్ల చర్య ఉష్ణోగ్రత మీదనే ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఉష్ణోగ్రత అనేది మొక్కలు సాధారణంగా 25 నుండి 30 డిగ్రీల టెంపరేచర్ మధ్య లోపల ఉంటే శ్వాసక్రియ అనేది సాధారణంగా జరుగుతూ ఉంటుంది. కానీ 0 డిగ్రీల నుంచి ఉష్ణోగ్రత వద్ద శ్వాసక్రియ ప్రమాణం చాలా స్వల్పంగా ఉంటుంది. అక్కడ నుండి ప్రతి 10 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత పెరుగుతున్న కొలది శ్వాసక్రియ ప్రమాణం కూడా రెట్టింపు కావడం జరుగుతూ ఉంటుంది. 30 నుండి 40 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద జీవ పదార్థాలు జరిగేటువంటి మార్పుల ఫలితంగా శ్వాసక్రియ పూర్తిగా ఆగిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఒక ఉష్ణోగ్రత వద్ద జరిగే ఒక చర్య ప్రమాణం అంతకు 10 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద అదే చర్య ప్రమాణం మధ్య నిష్పత్తిని మనము Q10గా పేర్కోవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఇటువంటి ఆక్సిజన్ యొక్క అత్యల్ప ఉష్ణోగ్రతలు మరియు అత్యధిక ఉష్ణోగ్రతలు కూడా కొంతవరకు శ్వాసక్రియను ప్రభావితం చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా కాంతి, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ గాఢతలు, నీరు, ఖనిజ మూలకాలు, రసాయన పదార్థాలు కూడా కొంతవరకు శ్వాసక్రియను ప్రభావితం చేయడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా కాంతి ప్రభావం శ్వాసక్రియపై పరోక్షంగా జరుగుతూ ఉంటుంది. కాంతి సమక్షంలోనే సంయోక్రియ ప్రక్రియ జరగాలి. అప్పుడు కార్బోహైడ్రేట్స్ తయారవుతాయి. ఆ కార్బోహైడ్రేట్స్ శ్వాసక్రియ క్రియాధారాలుగా ఉంటాయి. కాబట్టి కాంతి సమక్షంలో పత్రరంధ్రాలు తెరుచుకున్నప్పుడు మొత్తం వాయువుల మార్పిడి కూడా జరుగుతూ ఉంటుంది. ఫలితంగానే ఇక్కడ శ్వాసక్రియ కూడా జరుగుతూ ఉంటుంది. సో కాంతి కూడా ప్రత్యక్షంగా కాకపోయినప్పుడు పరోక్షంగా ఏం చేస్తూ ఉంటుంది? శ్వాసక్రియ మీద ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది. ఆక్సిజన్ లభ్యత నెక్స్ట్ వన్ ఆక్సిజన్ కూడా కొంత ప్రభావితం చూపుతూ ఉంటుంది. ఆక్సిజన్ లభ్యతను బట్టి శ్వాసక్రియ జరిగేటువంటి శాతం మారుతూ ఉంటుంది. ఆక్సిజన్ సమక్షం లోపల వాయు శ్వాసక్రియ, ఆక్సిజన్ లభించినప్పుడు అవాయు శ్వాసక్రియ జరుగుతూ ఉంటుంది. వాతావరణంలో అధిక ఆక్సిజన్ గాఢతల వద్ద ఉండడం చేత మొక్కలకు తగినంత ఆక్సిజన్ లభిస్తూ ఉంటుంది. అందువలన శ్వాసక్రియలో ఆక్సిజన్ అవధికారకం కాదు. కానీ అవాయు శ్వాసక్రియ సాధారణంగా కొన్ని సూక్ష్మజీవుల్లో మాత్రమే జరుగుతూ ఉంటుంది. మృత్తికలో ఉండేటువంటి ఆక్సిజన్ తగిన ప్రమాణాల్లో ఉన్నప్పుడు దుంపలు, కొమ్ములు, కందలు వంటివి
వాయు శ్వాసక్రియ జరుపుకొని ఆక్సిజన్ లభించినప్పుడు ఆ వాయు శ్వాసక్రియ జరుపుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ వన్ కొంతవరకు కార్బన్ డైఆక్సైడ్ గాఢత, నీటి లభ్యత, ఖనిజ మూలకాలు, రసాయన పదార్థాలు కూడా కొంతవరకు ఉష్ణోగ్రత మాదిరిగానే ప్రభావితం చేయటం, శ్వాసక్రియను ప్రభావితం చేయడం జరుగుతూ ఉంటుంది. వీటితో పాటుగా అంతరకారకాలు, శ్వాసక్రియ క్రియాధారాలు కానివ్వండి, లేకుంటే మొక్క వయస్సు, కణద్రవ్యపు స్థితి కూడా కొంతవరకు శ్వాసక్రియను ప్రభావితం చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది శ్వాసక్రియ టాపిక్. ఈ 3 వీడియోస్ మీకు కవర్ చేస్తే మీకు శ్వాసక్రియ పూర్తిగా అర్థమవుతుంది. దీనిలో ప్రధానంగా మనం గమనించినప్పుడు గ్లైకాలిసిస్ కానివ్వండి, క్రెబ్స్ వలయం కానివ్వండి, ఎలక్ట్రాన్ రవాణా కానివ్వండి, 3 క్వశ్చన్లు ఎస్ఏ క్వశ్చన్కి ఎక్కువ ఇంపార్టెంట్. అదేవిధంగా ఆర్క్యూ కానివ్వండి, లేకుంటే అదేవిధంగా అవాయ శ్వాసక్రియ, కిణ్వాండ ప్రక్రియ వంటివి కొంతవరకు ఈ ఎస్ఏ క్వశ్చన్స్, షార్ట్ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇది శ్వాసక్రియ టాపిక్. థ్యాంక్ యూ.